హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తిరుపతి నుంచి వేములవాడకి వెళ్ళేటువంటి బస్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా పొందవచ్చు. తిరుపతి నుంచి వేములవాడ వెళ్లే వాళ్లకు టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నెంబర్ 7453 తో ఈ బస్ వచ్చేసి తిరుపతిలో సాయంత్రం 5:30 బయలుదేరుతుంది. వేములవాడకి మరుసటి రోజు ఉదయం 9:30 చేరుకుంటుంది. మొత్తం 16 గంటల సేపు జర్నీ పడుతుంది. దాదాపుగా 680 కిలోమీటర్స్ ఉంటుంది. మరి టికెట్ వచ్చేసి 944 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి బస్ ఎలా వెళ్తుందంటే వయా రైల్వే కోడూరు, రాజంపేట, కడప, మైదుకూరు, అల్లగడ్డ, నంద్యాల, కర్నూలు, జడ్చర్ల, హైదరాబాద్ ఎంజీబీఎస్, అలాగే సికింద్రాబాద్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, జిల్లేల క్రాస్ రోడ్, సిరిసిల్ల మీదుగా వేములవాడకి చేరుకుంటుంది. ఈ బస్సు రైల్వే కోడూరుకి చేరుకోవడానికి సాయంత్రం 6:35 అవుతుంది. రాజంపేటకి రాత్రి 7:20 చేరుకుంటుంది. కడపకి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. మైదుకూరుకి రాత్రి 9:40 చేరుకుంటుంది. అల్లగడ్డకి రాత్రి 10:40 చేరుకుంటుంది. నంద్యాలకి రాత్రి 11:35 చేరుకుంటుంది. కర్నూలుకి అర్ధరాత్రి 1:30 చేరుకుంటుంది. జడ్చర్లకి రాత్రి 3 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ కి ఉదయం 5:15 చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ కి ఉదయం 6:15 చేరుకుంటుంది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ కి ఉదయం 7:20 చేరుకుంటుంది. సిద్దిపేటకి ఉదయం 8:15 చేరుకుంటుంది. జిల్లెల క్రాస్ రోడ్ కి ఉదయం 8:45 చేరుకుంటుంది. సిరిసిల్లకు ఉదయం 9:10 చేరుకుంటుంది. తిరిగి వేములవాడ నుంచి తిరుపతి వెళ్లే వాళ్లకు సర్వీస్ నెంబర్ 7452 తో ఈ బస్ వచ్చేసి వేములవాడలో మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరుతుంది. తిరుపతికి మరుసటి రోజు ఉదయం 4:30 చేరుకుంటుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.